పైసలుంటేనే గెలుపు, డబ్బు దాదాగిరే పొలిటికల్ లీడర్కు మెరిట్. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. నన్ను ఓడించేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటయ్యాయి. బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాట్లాడినటువంటి మాటలు. అయితే ఉప్పల్కి సంబంధించినటువంటిది ఇక్కడ కుకట్పల్లి అంటే ఈ మల్కాజ్గిరి పార్లమెంటుకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ నుంచి ముందుగా టికెట్ ఆశించినటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత మల్క కొమరయ్య కంటికి కనబడతలేడు. ఇక టికెట్ రాలేదుగా, ఇక కనబడతలేదు, కంటికే కనబడతలేదు. అంతకుముందు రోడ్ల మీద బ్యానర్లు, అయోధ్య రామ మందిరం అని అదోటి ఇదోటి, ఆయన చేసిన తతంగం అంతా ఇంత కాదు, కనబడతలేడు. ఇక ఈ టికెట్ ఇవ్వలేగా, ఆయన కనబడతలేడు. మరి ఎంత క్రియాశీలకంగా పనిచేస్తుండేమో ఈటల రాజేందర్ గెలుపు కోసం. కానీ ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో కూడా నిజంగా వీళ్ళకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఎటువైపు పనిచేస్తున్నారు ఏంది, అసలు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి పోతారేమో అని చెప్పి అనుకుంటున్నటువంటి గుసగుసలు కూడా వినబడుతున్నాయి. అయితే ఎంపీ ఎలక్షన్స్ తర్వాత చూద్దాం ఏం కాబోతుందో. అయితే సికింద్రాబాద్కు సంబంధించినటువంటి విషయంలో కూడా దానం నాగేంద్ర, బొంతు రామ్మోహన అనేది కూడా చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇంకా ఏది జరిగినా కూడా ఈటల రాజేందర్కి ఇక్కడ ఉన్నటువంటి పోటీలో బీఆర్ఎస్ కు మాత్రమే కనబడుతున్నది. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మాత్రం ఇక్కడ పట్నం సునీతారెడ్డికి మాత్రం అంతంతానే అనేటువంటి మాటలు కూడా వినబడుతున్నాయి. అదే ఎవరితోనో కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వల్లనే. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ కార్యకర్తలను, సీనియర్కి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా కాంగ్రెస్కి సంబంధించిన పెద్దలు, కొత్తగా వచ్చినటువంటి కండువాలు కప్పుకున్నటువంటి వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఒంటెత్తు పోకడబోతుర్రని చెప్పి కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.